హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఊసరవెల్లి సినిమా విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు, తమన్నా గారు హీరోయిన్స్గా చేశారు. సురేందర్ రెడ్డి గారు డైరెక్షన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్. ఈ సినిమాకి ఫస్ట్ అనుకున్న కాన్సెప్టే వేరంట. చాలా వెబ్సైట్లో వచ్చింది ఇది. నేను చాలా వెబ్సైట్లో చదివిన. ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏదో పని నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి పనికి వెళ్ళేటప్పుడు ఏదో సిచ్యువేషన్లో ఒక గొడవ జరగద్ది. ఆ గొడవను చూస్తాడు జూనియర్ ఎన్టీఆర్. వీడు చూసిండనేసి, జూనియర్ ఎన్టీఆర్ చూసాడనేసి రౌడీలో జూనియర్ ఎన్టీఆర్ని కొడతారు. అంటే సంబంధం లేకుండా ఇరుక్కుంటాడు అనమాట. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మైండ్ చేంజ్ అయిపోయి ఊసరవెల్లిలాగా చేంజ్ అవుతుంటాడు అనేసి ఒక ఇది వెబ్సైట్లో వచ్చిన స్టోరీ లీక్ అయింది. దానికి ముందు రచ్చ అని టైటిల్ పెట్టుకున్నారు. దీనికి రచ్చ అనే టైటిల్తో ఈ సినిమా రిలీజ్ అయింటేనే బాగుండేది అనుకుంటా. ఊసరవెల్లి అని పెట్టేసరికి ఆడియన్స్కి ఏమైపోయింది, ఆ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పోస్టర్లో కూడా రంగులు రంగులుగా ఉంటుంది. ఇక్కడేం కథలో ఏం మార్చడు, క్యారెక్టర్ ఏం మారదు. ఓన్లీ ఆ కామెడీ కోసం ఫస్ట్ క్యారెక్టర్ చేంజ్ అవుతుంటుంది అంతే. ఇంట్రొడక్షన్ హైలైట్గా ఉంటుంది. మళ్ళీ ఆ ఇంట్రొడక్షన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అనుకున్నారు. సినిమా కూడా అదే లెవెల్లో ఉంటుంది, కానీ టైటిల్కి సినిమాకి సంబంధం లేదు. రచ్చ అనుకున్న టైటిలే పెట్టేస్తుంటే సెట్ అయ్యేది అనుకుంటా. ఊసరవెల్లి అని టైటిల్ పెట్టి వెబ్సైట్లో లీక్ అయిన స్టోరీకి దెబ్బడిపోయింది అనమాట. సినిమా యాక్చువల్గా చూసుకుంటే దూకుడు ఎంత బాగుంటుందో అదే టైంలో రిలీజ్ అయిన దూకుడు ఎంత బాగుంటుందో ఊసరవెల్లి కూడా అంతే బాగుంటుంది. కామెడీ చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, స్టోరీ చాలా బాగుంటుంది. ఒకే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏమంటే ఊసరవెల్లిలో హీరో సైడ్ నుంచి స్టోరీ ఉండదు, హీరోయిన్ సైడే ఉంటుంది. ఎక్కడైనా హీరోకి స్టోరీని లింక్ చేసుంటే అదే రచ్చలో ఎలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందో, ఇప్పుడు రచ్చలో ఎలా హీరోయిన్ తన పగ తెచ్చుకోవడం కోసము ఒక హీరోయిన్ తెచ్చుకుంటుంది అనమాట. అట్లా ఊసరవెల్లి కూడా తమన్నా సపోర్ట్ తీసుకొని కరెక్టే. బట్ రచ్చాలు ఏం చేసిండ్రు, లింక్ చేసిండ్రు హీరో స్టోరీని. ఊసరవెల్లిలో లింక్ చేయలే. కరెక్టే కదా, హీరోయిన్ సైడే వెళ్తుంటది తప్పితే స్టోరీ హీరోకి స్టోరీకి సంబంధం ఉండదు. హీరోయిన్ స్టోరీలోకి హీరో ఎంటర్ అవుతాడు. అక్కడ కొంచెం తగ్గిపోయింది స్టోరీ. వక్కంత వంశీ గారు రాసిన స్టోరీ బాగానే ఉంది, సురేందర్ రెడ్డి గారి టేకింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగుంది. కానీ స్టోరీలో లోపం, అది చాలా లోపం లేదు, చిన్న లోపం వల్ల తేడా కొట్టేసింది. బట్ ఉన్న స్టోరీ అయినా సరే జనాల్ని ఆకట్టుకున్నది. సినిమా బాగుంది. ఒక సీన్ ఉంటుంది చూసినావా, ఆలీబాయిని లేపేస్తా అనేసి, అది అంతమంది విలన్ని కొక్కి లైన్కి తగిలిచ్చేస్తారు, ఆలీబాయిని లేపేసే సీన్ బాగుంటుంది. ఇంకొక డైలాగ్ ఉంటుంది చూసినావా, కరెంట్ వైర్ సన్నగా ఉంటుంది, ఆ డైలాగ్ సింక్ అవ్వలేదు. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది కానీ తగిలితే అమ్మ షాక్ అనేసి, అది నాకు తెలిసి ఎప్పుడో రాసుంటారు. ఎప్పుడో అప్పుడు సన్నమైంది కదా కంత్రి టైంలో, ఆ టైంలో రాసుంటారు ఎన్టీఆర్తో చేయాలని. అది రిలీజ్ అది చేసే టైంకి లేట్ అయింది. ఆ డైలాగ్ అనే తీసేసి ఉండాల. అదొకటి ప్రకాశ్ రాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి చెప్తే పలానా ఆలీబాయిని లేపేశారు అనేసి విన్న వెంటనే షాక్ అవ్వడు. చాలా నిదానంగా, చాలా క్యారెక్టర్ భలే ఉంటుంది అది ప్రకాష్ రాజ్ది. ఎప్పుడు ఎవడు అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు కోపం వస్తుంది అనమాట. అది ఎవరికి పుట్టామో తెలియకపోతే ఎంత బాధగా ఉంటుందో, ఎవరి చేతులు సత్యామో తెలియకపోతే కూడా అంతే బాధగా ఉంటుంది అనేసి ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ కూడా హైలైట్గా ఉంటుంది దాంట్లో. సన్నగా ఉండడం ఏంది, ఎన్టీఆర్ బొద్దుగా ఉంటే మరీ అశోక్ టైంలో ఉన్నంత బొద్దుగా లేకపోయినా కొంచెం లావ్ అయినాడు. మరి కరెంట్ వైర్ నాలాగే సన్నగా ఉంటుంది అనే డైలాగ్ సెట్ అవ్వలే.
మళ్ళీ ఆ సింకింగ్ కరెక్ట్గా లేదు. స్టోరీని ఇక్కడ సింక్ చేయడం, మిగతా అన్ని సీన్లు చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పే ఎపిసోడ్ అక్కడ అది బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీని, తమన్నా ఫ్యామిలీని చంపేసే సీన్ హైలైట్గా ఉంటుంది. భయంకరంగా చంపుతారు గన్నులతో, అది బాగుంటుంది. ఇంటర్వెల్ అయిన తర్వాత స్టోరీ బాగుంటుంది. మైనస్ అంతా ఇక్కడే. ఇప్పుడు ఎట్లా ఊరికే చనిపోయిండు, ఎవరు చంపేసిండ్రో తెలియదు, శియాశిష్యుడని. ఆ లింక్ ఇక్కడ కలిపేసి ఉన్నా సెట్ అయ్యేదేమో. సో అదొకటి మైనస్ పాయింట్, చిన్న చిన్న మైనస్ పాయింట్ ఉండడం వల్ల ఊసరవెల్లి పెద్దగా ఆడలేదు. బట్ కొంతమందికి, చాలా మంది, నాకైతే చాలా బాగా ఇష్టం. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఇష్టం, ఫ్లాష్ బ్యాక్ ఇష్టం, సాంగ్స్ ఇష్టం, స్క్రీన్ ప్లే ఇష్టం, కామెడీ చాలా బాగుంటుంది. కామెడీ తెలుసా, ఇది కొంచెం అదే ఊసరవెల్లి అంటే కామెడీ స్టోరీ అయిపోయింది లాస్ట్కి. అది మళ్ళీ విలన్స్ దగ్గరికి వచ్చేసరికి అంతా కరెక్ట్గానే ఉంటుంది, సీరియస్ అనేసి అన్నీ ఉంటుంది. ఇక్కడ దెబ్బడిపోయింది అనమాట. అదొకటి. క్లైమాక్స్లో ఫైట్ ప్రకాశ్ రాజు గారిని కొట్టేది కానీ అవన్నీ అన్నీ బాగుంటాయి, హైలైట్గా ఉంటుంది. బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఎవర్రా వీడు 10 రూపాయలు ఇస్తే కూడా మర్డర్ చేసేవాళ్ళగా ఉంటా అనేసి చెప్తాడు చూసినా, అదంతా హైలైట్గా ఉంటుంది. కావాలంటే చూడండి ఆడియన్స్, ఇంకోసారి మనస్ఫూర్తిగా చూడండి. చూసేటప్పుడు మనసు పెట్టి చూడండి. ఊసరవెల్లి సినిమా చాలా బాగుంటుంది. ఈ 2-3 చిన్న చిన్న మైనస్లో దీనివల్ల ఫ్లాప్ అయిపోయింది సినిమా. లేదంటే చాలా పెద్ద హిట్ అవ్వాల్సింది. చిన్న మైనస్ల వల్ల ఫ్లాప్ అయింది. పైగా దూకుడు కూడా ఆపోజిట్ కొనింది. దూకుడు ప్రాపర్గా ఉంటుంది అంతే, మైనస్ లేకుండా ప్రాపర్గా ఉంటుంది. ఒకేసారి దూకుడు ఊసరవెల్లి రిలీజ్ అయినంత మాత్రాన్ని ఇది ఫ్లాప్ అయిపోవాలనే రూల్ ఏం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ చిన్న మైనస్ల వల్ల ఫ్లాప్ అయిపోయింది చూడు, అక్కడ బాధేస్తుంది. నాకు ఎప్పుడు చాలా ఇష్టం. నాకు ఈ టైటిల్స్లో, మూవీ టైటిల్స్లోనే చాలా బాగా నచ్చే టైటిల్స్ ఊసరవెల్లి, చిరుత, ఇవన్నీ చాలా ఇష్టమయ్యే టైటిల్స్. ఊసరవెల్లి ఎలాంటి టైటిల్ చెప్పు, అంత మంచి టైటిల్ వేస్ట్ అయిపోయింది. బట్ ఎందుకో సినిమా యావరేజ్, కానీ ఫ్లాప్ ఏం కాదు, బట్ యావరేజ్గా ఆడింది. ఇంకా కొంచెం బాగా చేసి ఉండాల్సింది సురేందర్ రెడ్డి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోసారి చూడండి, ఖచ్చితంగా మీకు ఊసరవెల్లి నచ్చితే నచ్చుతుంది. థ్యాంక్ యూ.